ఐజయా 44th chapter 25th verse. నేను పగల్బుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాంట్లను వెర్రివారినిగాను చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. That frustrateth the tokens of the liar, that turneth wise men backward, and maketh their knowledge foolish. అయితే ఈరోజు నీ గురించి ఎవరైనా అబద్ధాలు మాట్లాడుతున్నారేమో, నువ్వు చేయకూడని తప్పులు నీ మీద వేసి నీకు నిందలేస్తున్నారేమో, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వారి విద్యను అవిద్యగా చేస్తాను అంటున్నాడు. వారికే జ్ఞానం ఉంది, నాకే జ్ఞానం ఉంది, నేను అన్నవన్నీ కరెక్ట్, నేను చేస్తున్నవన్నీ కరెక్ట్ అనుకుంటున్నారేమో, కానీ నువ్వు వారికి చూసి జడయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు పిరికి ఆత్మనివ్వలేడు. నీ లోపలనే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించే దేవుడు. మన దేవుడు మనని చూచుచున్న దేవుడు, మనం ప్రేమిస్తున్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు. మన ప్రతి అణువు దేవునికి తెలుసు. ఈరోజు నీకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, దీనిలో నుండి నేను ఏ విధంగా బయటికి తేవాలన్నది కూడా దేవుడికి తెలుసు. కానీ కొన్నిసార్లు ఒక సమస్య నీకు వచ్చిందంటే అందు నుండి దేవుడు గొప్ప మహిమను తీసుకొస్తాడు. ఆయనకే మహిమ చెందుతుంది. నువ్వు అనుకుంటున్నచ్చు, ఈరోజు ఈ సమస్య ఉంది, ఎవరు నన్ను బయటకు తెస్తారు? దేవుడే నేను బయటకు తెస్తాడు. దేవుడే మహిమ పొందుకుంటాడు ఆ యొక్క సిచ్యువేషన్ల నుండి. ఎందుకంటే వారి విద్యను కూడా అవిద్యగా చేస్తాను అంటున్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది. అండ్ మేక్ ఎట్ దర్ నాలెడ్జ్ ఫూలిష్. వాళ్ళ నాలెడ్జ్ అంతా ఫూలిష్గా చేస్తాడంట దేవుడు. అంటే వారికి ఎంత విద్య ఉన్నా వేస్ట్. ఎందుకు? దేవుని జ్ఞానం ఉందట, వారి జ్ఞానం ఏమి పనికిరాదు, వారి విద్య ఏమి కూడా పనికిరాదు. తెలివిగా నేను ఇరికించిన అనుకుంటున్నారేమో, కానీ నో, దేవుడు ఆ విధంగా జరగనియాడు. తన బిడ్డల జోలికి వస్తే దేవుడు ఎన్నడూ ఊరుకోడు. సో నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. దేవునిపై ఆధారపడి జీవించు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి మనం వాక్యంలో చూసినట్లయితే నీ జీవితంలో కూడా తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు పొందుతున్నటువంటి అవమానం, నింద, బాధలు అన్నిట్లో నుండి దేవుడిని బయటకు తెస్తాడు. దేవునికి మహిమ తెచ్చుకుంటాడు. సో వరి అవ్వకు, ఇంకా దేవుని దగ్గరే ఉండు. దేవునికి చెప్పిందల్లా నువ్వు చేస్తుండు. సో ఎవరికి భయపడకు. నేను దేవుని పూజిస్తున్నా కదా, దేవుని ఆరాధిస్తున్నా, వీళ్ళేమనుకుంటారో అని అస్సలు జడియకు. దేవుణ్ణి ప్రార్థించు, దేవునికి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవా మహిమ ఈ సిచ్యువేషన్ల నుండి నన్ను బయటికి తెచ్చి నువ్వు మహిమ పొందుకో అని చెప్పు దేవుడికి. తప్పకుండా వారు ఎవరైతే నీ మీద అబద్ధాలు పలికినరో వారే నీకు సారీ చెప్పేటట్టు చేస్తారు దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. సో భయపడకు, దేవునిపై ఆధారపడి జీవించు. తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.